దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకం యొక్క తీరును మనం గమనిస్తే డబ్బుండ వాళ్ళకు విలువ ఎక్కువ. హోదా, అధికారము, పవరు, మంది బలం, ఆర్భాటం ఉన్న వాళ్ళని సమాజంలో కొంచెం గౌరవంగా చూస్తారు. వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు, వెసులుబాట్లు ఉంటూ ఉంటాయండి. దరిద్రులను, దీనులను ఎవరు పట్టించుకోరు, ఎవరు అంత శ్రద్ధ చూపించరండి. ఒక్కోసారి బలవంతులు ఏం చేస్తారంటే దరిద్రులను దోచుకుంటారండి. ఒక్కొక్కసారి డబ్బున్న వారు ఏం చేస్తారంటే దరిద్రులను దోచుకుంటారు. వారికి రావాల్సినటువంటివి కూడా న్యాయంగా ఇవ్వకుండా వారికి అన్యాయం జరుగుతూ ఉంటుంది. వారు వెలివేతకు, అక్రమానికి, అన్యాయానికి, నష్టానికి గురవుతూ కష్టాలు ఎదుర్కొంటూ ఉంటారు. ఆ సమయంలోనే దేవుడు ఆ దరిద్రుల పక్షాన్ని నిలబడి వారికి సహాయం చేస్తాడు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. చూద్దాము లేఖన భాగము. కీర్తన గ్రంథము 12వ కీర్తన 7వ చరణములో ఈ రీతిగా రాయబడి ఉన్నది. యెహోవా, నీవు దరిద్రులను కాపాడెదవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనుషులు తృణీకరించిన, మనుషులు మిమ్మల్ని నష్టపరిచిన, మనుషులు దరిద్రులైన మనల్ని దోచుకున్నా సరే మనల్ని కాపాడేది ఎవరంటే దేవాది దేవుడే, సర్వాధికారి. ఈ సర్వమును సృజించినటువంటి వాడు, ఈ మనుషులందరినీ సృష్టించినటువంటి దేవుడే దరిద్రులను కాపాడతాడంట. దరిద్రుల పక్షాన ఆయన ఉంటాడండి. లేమిడి కలిగినటువంటి వారి పక్షాన ఆయన ఉంటాడు. ఆయన కృప చూపిస్తాడు. దరిద్రుల మొర ఆయన ఆలకిస్తాడు. ప్రియమైనటువంటి ప్రజలారా, దయచేసి గమనించండి. ఒకవేళ మనం దరిద్రులకు ఏమన్నా అన్యాయం చేసేమేమో, ఒకవేళ దరిద్రులను మనం ఏమైనా తృణీకరించేమేమో, నెట్టివేసేమేమో, గెంటివేసేమేమో, మనస్సులో వారిని గురించిన అసహ్య భావం కలిగి ఉన్నామేమో, ప్రియమైన సహోదరి సహోదరులారా, అలాంటివి మనలో ఉంటే తీసివేసుకుందాం. ఎందుకంటే దరిద్రుల పక్షాన దేవుడు కృప చూపిస్తాడు, వారిని కాపాడతాడు, వారికి సహాయం చేస్తాడు, వారిని ఆదుకుంటాడు, వారిని పోషించి సంరక్షిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనుషులందరితో మనము ప్రేమ కలిగి ఉందాం. మనుషులందరినీ గౌరవించుదాం. ధనవంతుడని లేదు, పేదవాడని లేదు, దరిద్రుడని లేదు, సంపన్నుడని లేదు. అందరినీ ఒకే భావంతో మనం చూసినప్పుడు, ఒకే రీతిగా మనము గౌరవించి సన్మానించి, ఒకే రీతిగా మనము కానీ మన మనస్సును ఉంచుకుంటే దేవుడు మన యందు సంతోషించి మనల్ని ఆశీర్వదిస్తాడండి. దేవుని బిడ్డని మనకి ఒక సర్టిఫికేషన్ ఆయన ఇస్తాడు. ఆ విధంగా మనము జీవించాలి. దరిద్రంలో ఒకలాగా, డబ్బున్న వాళ్ళని ఒకలాగా, హోదా ఉన్న వాళ్ళని ఒకలాగా, దీనులను ఒకలాగా మనము చూస్తే మనలో భేదాలు ఉంటాయి. మనము దేవుని బిడ్డలుగా ఉండటానికి అర్హులం కాదు. భేదాలు మనము కలిగి ఉండకూడదు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దరిద్రుల పక్షాన దేవుడు ఉంటాడు. దరిద్రులను కాపాడేవాడు ఆయనే, దరిద్రులకు న్యాయం చేయవాడు ఆయనే. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనుషులందరితో మనం ప్రేమగా నడుచుకుందాము. సాధ్యమైతే సహాయం చేద్దాం, ప్రేమిద్దాం. లేదంటే మౌనంగా ఉండి మనకు అప్పగించినటువంటి బాధ్యతలు మనం నెరవేరుస్తూ ఈ విశ్వాసయాత్రలో ముందుకు సాగిపోదాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.